వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇడెవడో తెలుసా? ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అబ్దుల్ గఫర్. వీన్ని పాక్లో లేపేసిండ్రు. అనుమానాస్పద మృతిగా వీడి మరణాన్ని మాట్లాడుతాండ్రు. ఆడో మా చుట్టాలకు సంబంధించి ఒక పెళ్ళికి వెళ్ళిండు. ఆ పెళ్ళికి వెళ్ళి బగ్గా తిని బయటకు వస్తుంటే తిన్నది అరక్క ముందే పని లేపేసిండ్రు. ఎలా హతమయ్యాడు అన్నది ఇంకా తెలియట్లేదు. కానీ అబ్దుల్ గఫర్ లష్కరే తోయబాలో కీలక వ్యక్తిగా చెలామణి అవుతున్నాడు అని అయితే తెలుసు. అలాగే ఈ సంస్థ అగ్రనాయకత్వంతో కూడా చాలా సన్నిహితంగా ఉంటాడు. ప్రపంచ ఉగ్రవాదిగా మోస్ట్ వాంటెడ్గా ఉన్న లష్కరే తోయబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడితో అబ్దుల్ గఫర్ ఉన్న ఫోటోలు కూడా ఆ మధ్యలో బయటకు వచ్చాయి. అబ్దుల్ గఫర్ అనుమానాస్పద మరణంపై లష్కరే నాయకత్వం తీవ్రంగా షాక్లో ఉంది. వాళ్ళలో భయం మొదలైంది. ఎవరు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి లేపేస్తారో అర్థం కాకుండా అనుక్షణం భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. రోజు రోజుకి అనుమానాస్పదంగా ఎవరు లేపేస్తున్నారో తెలియకుండా లేచిపోతున్న అంటే పైకి పోతున్న ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోతుంది. ఏకంగా పాక్లో 32 మంది అనుమానాస్పదంగా హతమైనట్టు పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి. ఎవరో కానీ ఆ వ్యక్తులు నాకు తెలియదు. అంటే ఏమంటారు, కనిపించకుండా ఒక ఉగ్రవాది మనుషుల రక్తాన్ని చూడాలి, పక్క దేశాన్ని కాలరాయాలి, ముఖ్యంగా నా భరతమాతను విచ్ఛిన్నం చేయాలని చూసే దుర్మార్గులని ఏరి పారేస్తారు. ఆ ఏరి పారేసి కోత కోసే ఆ అన్నలో అక్కలో నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి. ఆ లిట్నే ఒక్కొక్కరిని లేపడేస్తూ ఉండాలి. లేపేసే టైంలో వాళ్ళకి ఏం కాకుండా ప్రతి ఉగ్రవాది మాత్రమే లేచిపోయేటట్టు పక్కా స్కెచ్లతో వాళ్ళు చేయాలి. ఇలాంటి వాళ్ళను రూపుమాపుతున్న వాళ్ళను నేను రాముణ్ణి కృష్ణుణ్ణి వీళ్ళందరినీ మా అమ్మమ్మ మా నాన్నమ్మ వీళ్ళంతా కథలు చెప్తుంటే రామాయణ మహాభారతాల ద్వారా విన్నా. కానీ కనిపించని వీళ్ళే రాముడో కృష్ణుడో వాళ్ళే ఈ భారతదేశం ముక్కలు కాకుండా ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉగ్రవాదుల్ని లేపడేస్తున్నారు అని నమ్ముతున్నా. సో కాబట్టి దేవుళ్ళతో సమానమైన వాళ్ళకు నిజంగా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నా, నమస్కారాలు తెలియజేస్తున్నా. నాకైతే ఈ వార్త సూపర్ సంతోషం ఇచ్చిందబ్బా. మరి మీకు ఇట్నే ప్రతి ఉగ్రవాది లేచిపోవాలి కదా. పాకిస్తాన్లో ఉగ్రవాది ఉండాలంటేనే భయపడాలి. అలా అని వేరే దేశానికి వెళ్ళి ఉగ్రవాదం చేయొద్దు. ఉగ్రవాదం నుంచి అయితే బయటికైనా రావాలి, లేకపోతే మట్టి కరుచుకొనైనా పోవాలి. నేను కోరుకుంటున్నా. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అవి చాలా చాలా ముఖ్యం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం. అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే ఈ అమ్మాయి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.